అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ గృహిణి. ఏమండి, ఈ ఒక్కరోజు సెలవు పెట్టండి. ఎందుకు? ఈరోజు ఏమిటో మీకు గుర్తులేదా? లేదు. ఏమైనా పండుగ? మన పెళ్లి రోజండి. హో, అలాగా. అయినా నాకు లీవ్ లేదు. పోనీ సాయంత్రం త్వరగా వస్తారా? చూస్తా అని వెళ్ళిపోయాడు అజయ్. సాయంత్రం 6 అయింది. భర్త రాలేదు. 7 అయింది. అయినా రాలేదు. ఫోన్ చేసింది. రింగ్ అవుతుంది కానీ భర్త తీయలేదు. ఈలోపు మరో ఫోన్ మోగింది. భర్త ఏమో అని ఆశగా చూసింది. కాదు, వాళ్ళ మమ్మీ. అమ్మ సంధ్య, ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నానమ్మా. పెళ్లి రోజు శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. అల్లుడు నువ్వు ఎక్కడున్నారు? బయటికి వెళ్ళారా? అల్లుడికి ఫోన్ ఇవ్వమ్మా, మీ నాన్న మాట్లాడతారంట. ఆయన ఇంకా రాలేదమ్మా, ఆఫీస్ నుండి. అదేమిటి, అల్లుడు గారు సెలవు పెట్టలేదా? నువ్వు చెప్పలేదా? చెప్పానమ్మా, అయినా లీవ్ లేదని వెళ్ళిపోయారు. కనీసం త్వరగా కూడా రాలేదా? ఎంత చెప్పినా అంతేనమ్మా. ఈ మగవాళ్ళంతా ఇంతే అంటూ ఫోన్ పెట్టేసింది. ట్రింగ్ 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 ట్రింగ్. అజయ్ ఫోన్ మోగుతుంది. హలో బాబు, నేను మీ మామయ్యని. బాగున్నావా? హో మామయ్య గారు, బాగున్నాను. హ్యాపీ యానివర్సరీ బాబు. థ్యాంక్ యూ మామయ్య గారు. ఏమిటి నాయన, పెళ్లి రోజు సెలవు పెట్టి అమ్మాయితో ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా? మామయ్య గారు, నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తా అని పెట్టేశాడు. ఏమే శ్యామల, అల్లుడు గారు బిజీ అని ఫోన్ పెట్టేశాడు. హో, ఎందుకు పెట్టాడు? మా అల్లుడు అని నెత్తిన పెట్టుకున్నారుగా. అసలు నేను ఆనాడే చెప్పాను, ప్రైవేట్ జాబ్ అల్లుడు వద్దండి, సెలవులు ఉండవు, జీతం తక్కువ, అది ఇది అని. హాయిగా ఏ గవర్నమెంట్ టీచర్కో లెక్చరర్కో ఇచ్చి ఉంటే బాగుండేది కదా. బోలెడన్ని సెలవులు, ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్లు ఉంటాయి. నా మాట విన్నారా? మంచి సంబంధం, మీ చెల్లెలి కొడుకు అని నా నోరు మోయించి పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి, అబ్బాయి ఇప్పుడు ఏమైంది? కారాలు మిరియాలు నూరుతున్నావు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కదా. హో అని మీరు నేను అనుకోవడం కాదు. అమ్మాయి చేష్టల్ని మళ్ళీ అమ్మాయి ఫోన్ ట్రింగ్ ట్రింగ్ మోగుతుంది. అమ్మా చెప్పమ్మా. ఏమ్మా, వచ్చాడా అల్లుడు? లేదమ్మా, ఫోన్ కూడా ఎత్తలేదు. అదేమిటే, టైం 9:30 అవుతుంది, ఇంకా రాకపోవటం ఏమిటి? ఏమో అమ్మా, ఈయన ఎప్పుడు ఇంతే. అది సరే కానీ అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటున్నారంటే? హో, బాగానే చూసుకుంటాడమ్మా. కాకపోతే ఎక్కువ టైం ఆఫీస్ పని అని నాతో ఎక్కువసేపు ఉండడు. పెళ్లి రోజుకు చీర ఏమైనా కొనిచ్చాడా? లేదమ్మా, అసలు ఆయనకి గుర్తులేదు అంట. ఏమిటో, ఒకానొక కూతుర్ని మహారాణిలా చూసుకుంటున్నాం మేము. ఏది కావాలంటే అది కొనిచ్చేవాళ్ళం. ఇప్పుడేమో ఇలా బాధపడుతున్నావు. అవన్నీ ఎందుకులే అమ్మా, నేను బాగానే ఉన్నాను. ట్రింగ్ ట్రింగ్
కాల్ బెల్ మోగుతుంది. సరే ఉంటానమ్మా, ఆయన వచ్చినట్టున్నారు. చెంగున వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. తీరా చూస్తే హౌస్ ఓనర్ ఆంటీ. సారీ అమ్మా, పొద్దునుండి లేం, బయటికెళ్ళి వచ్చాము. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ ఆంటీ. అబ్బాయి ఉన్నాడమ్మా? ఇంకా రాలేదు ఆంటీ. వచ్చాక తనకి కూడా చెప్పమ్మా. సరే ఆంటీ. వచ్చి సోఫాలో కూర్చొని లీలగా కళ్ళు మూసింది. ఏవో జ్ఞాపకాలు అలా అలా నుదుటి మీద జుట్టు జాలు వాడినట్లు వస్తున్నాయి. చిన్నప్పుడు తాను ఆడుకున్న రోజులు, స్నేహితులతో పిక్నిక్కి వెళ్ళిన రోజులు,